4వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపగా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు స్నేహితులు అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ నిరీక్షణ నీకు ఆధారము కాదా అని యోబు స్నేహితులు యోబు యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. భక్తిపరుడు అని అంటే ఎవరైనా కానీ భక్తుడు భయపడడు, ధైర్యం కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చదివి మనం ముందుకెళ్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చూద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకును, యెహోవా కొరకు కనిపెట్టుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తికి భయం కలుగుతుందంటే కారణం ఆ వ్యక్తి హృదయం కలవరం చెందుతూ ఉందని అర్థం. ఆ వ్యక్తి హృదయం కలవరం చెందుతూ ఉందంటే మనమున్న పరిస్థితుల్లో, మనం ఉన్నటువంటి స్థితిగతులలో భయం కలుగుతూ ఉంది. బైబిల్ అంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వదా? నీకు నిరీక్షణ నీకు ఆధారం కాదా? ధైర్యం అంటే మనకున్నటువంటి వెనకటి ఆస్తిపాస్తులో ఎవరో మనకు అండవు, దాన్ని బట్టి ధైర్యం. బైబిల్లో రాయబడుతుంది, కొందరు రథములను బట్టి రౌతులను బట్టి అతిశయపడదు గారు, నేనైతే దేవుని యెహోవాను బట్టి అతిశయపడుతున్నాను. హల్లెలూయా. భక్తునికి లోకంలో ఉన్నవాడుకున్నటువంటి మధ్యలో తేడాది, దేవుని బిడ్డలకి లోక సంబంధులకు ఉన్న తేడాది ఏంటి అని అంటే, భక్తి పరుడు ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. భక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. ఎనీ సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితి అయినా సరే ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శద్రక్ మేషక్ అబేద్నెగో అగ్ని పరీక్ష, అగ్ని లాంటి పరీక్ష కాదు, అగ్ని పరీక్ష. హల్లెలూయా. ఆ రాజు చెప్పింది చేయకపోతే వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? అగ్నిగుండంలో వేస్తారు. వీళ్ళు సార్ అని సంబోధించలేదు, అయ్యా అనలేదు, రాజా ఏమంటున్నారు? రాజా, మేము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలి లేదు, మా దేవుడి అగ్నిలో నుంచి రక్షించగల సమర్థుడే, రక్షించకపోయినా హ్యాపీ. హల్లెలూయా. భక్తులు కూడా ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తి పరుడు ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ ధైర్యంగా ఉంటాయి. వారి మాటలు ధైర్యంగా ఉంటాయి, వారి పనులు ధైర్యంగా ఉంటాయి. అందుకే మరొక చోట బైబిల్లో రాయబడుతుంది, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి శూర కార్యములు జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు చిన్నోడే, గొలియాతు చాలా పెద్దోడు, కానీ బలము కలిగి శూర కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ధైర్యం ఏంటి? ఆయనకున్న ఆధారం ఏంటి? రాజైన సౌలు దగ్గర అంటున్నాడు, అయ్యా ఈ పల్లె ఏంటి కత్తి నా వల్ల కాదు కానీ హల్లెలూయా యుద్ధం యెహోవా. ఎవరిదంట? ఇప్పుడు ఈ ధైర్యం ఎవరు? దేవుడే. నీకు నాకు ధైర్యం దేవుడే. హల్లెలూయా. మరి వేరే ఆప్షన్ లేదు, దేవుడే మన ధైర్యం. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు పిల్లలతో చెప్పిన మాట
చెప్పే మాట ఏంటంటే వేరే ఆప్షన్ ఏది లేదు. దేవుడే మన దగ్గర. ఓన్లీ వన్ అండ్ వన్ ఆప్షన్ దేవుడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ స్థితిలోకి వెళ్ళినా మనకున్నటువంటి ఒకే ఒక ఆధారం, మన ధైర్యం దేవుడే. హల్లెలూయా. ఎవరు స్తోత్రం చెప్పండి. లేదా నాకు ఒక ఆధారం ఏమైనా ఉందంటారా? ఒకరు ఉంటే అది స్థిరమంటారా? అర్థమైందా? ఏదైనా ఆధారం ఉందని నవ్వుకున్నాం మనం, అది స్థిరమా? అందుకే బైబిల్లో రాయబడుతుంది, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే రాజులు మారిపోతారు, రాజ్యాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. ఒకప్పుడు ఐగుప్తు రాజు చాలా బలమైనది, అయిపోయింది. బబులోను రాజ్యం బలమైనది, అయిపోయింది. పారసీకుల రాజ్యం బలమైనది, అయిపోయింది. రోమిల రాజ్యం బలమైనది, అయిపోయింది. హల్లెలూయా. ఇలా రాజ్యాలు 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 మారిపోతా వచ్చినాయి. ఇప్పుడు ఏమొచ్చింది? ప్రజాస్వామ్యం వచ్చింది. అవునా? హల్లెలూయా. దేన్ని నమ్ముకున్నది మనకి ఆధారం కాదు, దేవుడే మన ఆధారం. మంచిది. కొందరు వ్యక్తులను దేవుని కొరకు ధైర్యంగా నిలబడి వారి పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో, శరీర సంబంధమైన బలహీనతల్లో, కుటుంబ సంబంధమైనటువంటి వాటిలో, సమాజ సంబంధమైన వాటిలో ఈ 4 రకాలుగా ధైర్యం తెచ్చుకున్నటువంటి 4 వ్యక్తులను మన బైబిల్లో చూసి ముగించుకుందాం రండి. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె యవనస్తురాలు. ఆమె యేసేపు అనేటువంటి పురుషునికి ప్రధానము మాత్రం చేయబడింది. వివాహం ఇంకా జరగలేదు. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలవి. ఆ సమయంలో ఆమంటున్న మాట ఏమంటుంది? లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆ వ్యక్తుని వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? అందుకు మరియా, ఎందుకు మరియా? అంతవరకు దూత ఏం చెప్పింది అంటే, ఈ కన్యక యొక్కకు వచ్చి కేవలం ప్రధానం మాత్రం జరిగింది, వివాహం జరగలేదు. ప్రధానం చేయబడిన స్త్రీ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలు నీకు శుభము, నీవు గర్భము ధరిస్తావు, నీ గర్భమున లోకరక్షకుడు పుడతాడు అని చెప్తుంది. హల్లెలూయా. అయ్యయ్యో, నేను ఇంకా వివాహం కాలేదండి, నాకు పురుషుడు తెలియదండి, ఇది ఎలా జరుగుతుందంటే దేవదూత అంటది, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటది, పుట్టబోవాడు సర్వోన్నతుడై దేవుని కుమారుడు అనబడును, ఆయనకి యేసు అని పేరు పెడతామని కూడా చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ విషయం ఏంటంటే, ఆ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, యవనస్తురాలు ఆ నింద పడితే ఎవరన్నా ఆమెని విలువగా చూస్తారా? ఏమంటారండి? మామూలుగా అమ్మాయితో వేరే విషయం, ప్రధానమైంది వేరొకరికి ఈమె భార్య అని పేరు పెట్టబడింది. ఇప్పుడు ఆడికి అవమానమే, ఎవరికి? పెళ్ళికొడికి అవమానమే. ఒరే, ఇడికి మొన్న ఎంగేజ్మెంట్ అయిందిరా, అది ఎవరితో లేచిపోతుంది అంటారు. అనరా? అంటారమ్మా, ఖచ్చితంగా అంటారు. అటు అవమానమే, తల్లిదండ్రులకు కూడా అవమానమే. ఇలా పెంచారేంట్రా? ముందే అడగకపోయారా? ఎవరన్నా ప్రేమించిందేమో, ఎవరితో సంబంధం ఉందేమో, ముందే చూసుకోకపోయారా? మీరు కంగారు పడిపోయారంటరా అని తల్లిదండ్రులు కూడా అంటారు. అంత మాత్రమే కాదు, నాటి యూదుల యొక్క సంప్రదాయం ప్రకారంగా అలా తప్పు చేసిన స్త్రీని నడి వీధిలోకి తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టించారు. హల్లెలూయా. ఇన్ని వ్యతిరేకతలున్నా కానీ ఈమెమంటుంది? ధైర్యంగా ఏమంటుంది? ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడు యొక్క కార్యం చేయబోతున్నాడు, దేవుడి కొరకు నువ్వు వాడబడబోతున్నావు. ఇదిగో దేవుడి ప్రణాళిక నీ మీద ఉంది. ఇదిగో దేవుడిని ఎన్నుకున్నాడు. దేవుడే తన యొక్క కుమారుడు
నీకు అవకాశం ఇచ్చాడంటే ధైర్యంగా అంటుంది. హల్లెలూయా. ఏమంటుంది? నీ మాట చొప్పున జరుగుగాక. ఎంత ధైర్యం ఉండాలని ఆ మాట అన్నారు. ఇప్పుడు చిన్న మాట అంటే పడట్లేదు, తప్పు చేసినాడు తప్పు చేసారా అన్నా సరే పడట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి కొంచెం తాగి బ్రదర్స్ ఉంటారు కదా, అలాంటి ఎందుకు అలా తాగేస్తావు రోజు అని చెప్పి డబ్బులు ఎత్తావా అంటాడు, పడలేదు. ఇంకోటి ఏంటి తెలుసా, నేను తాగితే మాత్రం తాగుతున్నావు అని మొక్క మీద అడగాల నన్ను, నేను తాగుతున్నానని తెలీదా అని వాళ్ళు లేరా? ఎందుకు చెప్తున్నానంటే తప్పు చేస్తాను, నువ్వు తప్పు చేసావు అంటేనే 12 రోజులు దేవుని కొరకు నిందైనా అవమానమైన నేను రెడీ అని ధైర్యంగా నిలబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీవు నేను దేవుని కొరకు ఒక మాట కాయగలమా? చిన్న మాట పడితే ఓర్చుకోగలమా? అయ్యి బాబోయ్. హల్లెలూయా. ఓర్చుకుంటే వాక్యం ఏముంటుందో తెలుసా? మత్తయి సువార్తలో చదవదుగా చెప్తున్నాను. నా నామము నిమిత్తం మీరు నిందింపబడి అవమానపరచబడి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు, మీకు పరలోకంలో ప్రతిఫలం కలుగుతుంది, మీరు సంతోషించండి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం రివర్స్, చిన్న మాట పడలేవు, చిన్న మాట కాయలేవు. హల్లెలూయా. ధైర్యం లేదన్నమాట. భక్తునికి ఏముంటుంది చెప్పండి? ధైర్యం. వ్యక్తిగతంగా నువ్వు నిందించబడుతున్నా కానీ దేవుని చిత్తం నీవు నేను చేస్తా ఉంటే అస్సలు భయపడాల్సింది లేదు. నీవు ధైర్యంగా ఉంటావు. ఎందుకో తెలుసా? నీ భక్తి, నీ నిరీక్షణ, నీ ఆధారం. హల్లెలూయా. నీ ధైర్యం దేవుడు. లోపల ఏమనుకుంటే ప్రారంభించినప్పుడు అందరూ ఎరకలాగుతారు, సక్సెస్ అయ్యాక ఇటు మా ఓడే అంటారు. సక్సెస్ కాకముందు ఏమంటారు చెప్పండి? ప్రపంచానికి ఇది కదా, ఆడ చెప్పినండి, ఆడ లెక్క చేయరు. సక్సెస్ అయ్యామనుకోండి, ఆ తర్వాత ఎవరైనా నిన్ను అడగకపోయినా సరే ఎవరు తెలుసా? మా ఊడే. హల్లెలూయా. ప్రజల మాటలు శాశ్వతం కావు. దేవుడే నీ ధైర్యం. హల్లెలూయా. దేవుడే మనకు ఆధారం. హల్లెలూయా. వ్యక్తిగతంగా నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మరి జ్ఞాపకం చేసుకోండి. ఆ కిందకి 2 మాటలు చదివండి, మనం ముందుకెళ్ళిపోదాం. చూడండి 39వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఆ దినములు యందు మరియ లేచి యూదా ప్రదేశంలో నుండి కొండసీమలో ఉన్న ఒక ఊరిలో త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనవచనము చేసెను. ఎలిజబెత్ మరియకు వందనవచనం వినగానే ఆమె గర్భంలో నుంచి శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండినై నీ గర్భంలో వస్త్రం నింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చిన ఎలా ప్రార్థించారో దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ సీనియర్ పాస్టర్ భార్య. ఎవరావిడ? మోస్ట్ సీనియర్ పాస్టర్ భార్య. యాజకుల కుటుంబంలో పుట్టి పెరిగి ఒక యాజకుని వివాహం చేసుకుని బహుకాలము గడిచిన వృద్ధులై ఏ నింద ఎలాంటి మచ్చ లేకుండా బ్రతికినటువంటి ఎలిజబెత్ ఈ యమనస్త్రాలు రాగానే లేచి నిలబడి పరిశుద్ధాత్మతో నిండుకుని నా ప్రభు తల్లి అంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఘనత అవమానమాలి. వీధిలో అవమానం రావచ్చు, దేవుని దగ్గర నీ ఘనత పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఘనత పొందుకుంటావు. పరిశుద్ధుల ఎదుట ఘనత, దేవుని యొక్క ప్రజల ఎదుట ఘనత. వీధిలో ఉన్నవాళ్ళు, తెలియని వాళ్ళు, లోక సంబంధులు ఏంటనుకుంటే మనకేంటండి? హల్లెలూయా. అసలు అనంటారు కదంటారు. వీధిలో తెలియని ఎన్నో అంటారు, ఏ మాటలు అంటారు, అవి నీకు సంబంధం లేదంటే యేసయ్య అంటాడు, లోకము నన్ను ఎరుగదు కనుక నిన్ను కూడా ఎవడదు, నన్ను ద్వేషిస్తుంది కనుక నిన్ను కూడా ద్వేషిస్తుంది. హల్లెలూయా. మరి లోకం నీకు లేదు. ధైర్యం తెచ్చుకో. మరియలాగా క్రీస్తుని ప్రపంచాన్ని పరిచయం చేయడానికి దేవుడిని వాడుకుంటాడు. హల్లెలూయా. నీలో నుండి క్రీస్తు, నీలో నుండి క్రీస్తు, నీ స్వభావంలో నుండి, నీ మాటల్లో నుండి, నీ యొక్క ఆలోచనలో నుండి నువ్వు ఒక వ్యక్తిని ఆదరిస్తే క్రీస్తు వారిని ఆదరించినట్లు. హల్లెలూయా. డైరెక్ట్ గా యేసు బాబుని నమ్ముకోండి, ఎవరు నమ్ముకోవడం నాకు తెలియదు కూడా.
ఎలాగో తెలుసా? క్రీస్తు ప్రేమ నీలో కనబడితే, క్రీస్తు యొక్క స్వభావం నీలో కనబడితే నువ్వు చెప్పక్కర్లేదు, వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తాం. దేవునికి స్తోత్రం. ఆమె అందుకే ఒకసారి నేను మా మధ్యలో ఒక పోస్ట్ రాశాను. ఏంటో తెలుసా? క్రైస్తవులు బోధ బ్రతుకుగా, బ్రతుకు బోధగా. ఏంటంట? బ్రతికే బాధ, బోధించడం కాదు మెయిన్. మా బ్రతికే బాధలాగా ఉంటారు. నిలబడి చెప్పేసి రేపు బయటకు వచ్చిన తర్వాత చెప్పినట్టుగా లేదనుకోండి, ఏమంటారండి నన్ను? ఏంటంటే అక్కడేమో ఎలా చెప్పారు, మైక్ పెట్టి ఇలా మాట్లాడతారా అంటారా? అందుకే మా బ్రతికే బోధ కావాలి, మా అనుభవాలు పాటలు కావాలి. మా అనుభవాలే పాటలు. ఏది పడితే అది వాడేకూడదు. నా ప్రాణమున్నంత వరకు సాగించి పాడేస్తావు. ప్రాణమా? ఆ పూట ఎవరైనా చుట్టాలు ఫంక్షన్ అయితే నీవు ప్రార్థన అమ్మానిస్తావు. ఆ పూట కొంత నీరసకుందంటే మంచం దిగవు. నా ప్రాణం ఉన్నంత వరకు అంట. హల్లెలూయా. దయచేసి పాడండి, అర్థం అవడానికి ఉదాహరణ అనమాట. ఒక ఉదాహరణ. ప్రాణం ఉన్నంత వరకు అంటావు. ప్రాణం ఉన్నంత వరకు ఎందుకు? ఓపుకుండా కానీ దేవుని పెంచి, ఓపుకుండా కానీ దేవుని వరకు ధైర్యం తెచ్చుతాం. దేవుని స్తోత్రం. రండి మరొక మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన ఇది వ్యక్తిగతంగా, దీన్ని ఏమంటారంటే వ్యక్తిగతంగా అవమానాలు కానీ నిందలు కానీ వీటి విషయంలో నీకు ధైర్యం ఉండాలి. మరొకటి శరీర సంబంధంగా, శరీర విషయమై ధైర్యం ఉండాలి. ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియున్న నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యం బాగాలేదండి, నేను ఏదో చేసేద్దాం అనుకోండి, ఏమి చేయలేకపోతానండి. నువ్వు ఏదో చేసేద్దాం, ఏదో చేయలేకపోతావా? నువ్వు చూసుకుంటావా? మనల్ని మనం చూసుకుంటే మనం ఏమీ చేయలేం. మన ఆరోగ్యాన్ని మనం చూసుకున్నా, మన టాలెంట్ మనం చూసుకున్నా, మనకున్న స్థితిని మనం చూసుకున్నా, మనం ఏమీ చెయ్యలేము. హల్లెలూయా. ఏమైనా చేయగలమంటారా? ఏమీ చేయలేదు. భక్తుడైన పౌలు గారు ప్రార్థన చేసుకున్నాడు. ఏమంటే అయ్యా, ఆయనకు ఒక ముళ్ళు ఉందని రాయబడింది. దాని గురించి భక్తులు ఏమని చెప్తారంటే, చాలా మంది చాలా తీర్చి చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే, ఆయనకి వివాహం అయింది, భార్యతో ఎప్పుడు పోరే, కాబట్టి ప్రభా ఈ ముళ్ళు తీసేవా అని ప్రార్థన చేశాడు అంటారు. అది అవును అనడానికి లేదు, ఎందుకంటే ఆయన పెళ్ళి అయింది అన్నట్లుగా బైబిల్లో మనకి ఎక్కడ అంత అనుకూలమైన వచ్చినాడు వాక్యాలు లేవు. మరొకటి ఏంటంటే, ఆయన దమస్కు దగ్గర దేవుని వెలుగు చూశాడు కదా, అప్పుడు కళ్ళు పొరలు కమ్మేసి చూడలేకపోయాడు. తర్వాత అననీయ అనే శిష్యులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు పొరల వంటి రాలినాయి కదా. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఆయన కళ్ళు ఎప్పుడు మెరుగుతూ ఉండేవి. అదే మెరగడం అంటారు కదా, కళ్ళు మెరిగేస్తున్నాయి అంటారు కదా. డస్ట్ పడినప్పుడు, నల్లకలు ఏమైనా పడినప్పుడు కళ్ళు మెరుగుతూ ఉంటుంది అంటారు కదా. అలాగా నా కళ్ళు మెరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు నీరు కారుతూ ఉండేవి. ఆ బలహీనతను బట్టి దేవుని వేడుకుంటే దేవుని మాట చెప్పాడు, నా కృప నీకు చాలని చెప్పాడు అంటారు. దీన్ని కొంచెం అవును అనడానికి దమస్కు దగ్గర జరిగిన సిచ్యువేషన్ ఒక ఆధారం ఉంది. దేవునికి స్తోత్రం. ఎనీవే, ఏదైతేనో ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళుని బట్టి దేవుడు అంటే నా కృప నీకు చాలు. ఏం జరుగుతుందంట? ఈ బలహీనతలో ఆ మాట చదవండి. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా
విధముగా అతిశయపడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు వారి బలహీనతలను దేవుని పని చేశారు. వారి బలహీనతల నుంచి దేవుని పని చేశారు. దైవజనుడు దేవుని సేవ చేస్తున్నారు. అంతటి బలవంతులేమి కాదు. వారి ఆరోగ్యాలు పాడైపోయినాయి, కానీ దేవుని కొరకు పనిచేస్తూ వయసు ఉండగానే వారి ప్రాణాలు విడిచిపెట్టారు. దైవజనుడు ఈశ్వరుని గారు ఆయన జీవితంలో ఇంకా చనిపోయే వ్యక్తి కాదు. 2 కిడ్నీలు పాడైపోయాయి. ఎందుకో తెలుసా? ఆయన భోజనం చేయడానికి సమయం లేక కారులో ఏదో కొంచెం తిని, జర్నీలో కొంచెం తిని సేవ చేశాడు. హల్లెలూయా. ఇలాంటివి జరిగాయి. కానీ అంత బలహీనతలోని స్టేజ్ మీద నిలబడితే దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రజలు ఆదరించబడ్డారు, ఎంతమంది ప్రజలు రక్షింపబడ్డారు. మరొక దైవజనుడు రామగుండం సురేష్ అయ్య గారిని, ఆయన కూడా కిడ్నీ పేషెంట్. ఆయన జర్నీలో ఆయన వాక్యం చెప్పి స్టేజ్ దిగిన తర్వాత ఆయన ఖాళీ సమయంలో కిడ్నీ బాధలు చాలా బాధపడేవాడు. కానీ అద్భుతమైన పరిచర్య చేశాడు. హల్లెలూయా. బలహీనుడే, మన శారీరకంగా మన బలహీనుడే, మన శారీరకంగా ఏమీ లేని వారమే, మనకేమీ తెలియదు, ఏ జ్ఞానం లేదు. అయినా ఆయన కృప మన మీద ఉంటే అద్భుతాలు చేస్తున్నాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అత్యధికంగా ప్రయాణాలు చేసి, సువార్త చేసి, సంఘాలు కట్టి, పత్రికలు ఎక్కువగా రాసింది ఎవరు అని అంటే పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ధైర్యంగా ఉన్నాడు. అయ్యో నా ఆరోగ్యం బాగాలేదు కృషించుకోలేదు, అయ్యో నా ఆరోగ్యం బాగాలేదు కదా అని ఆగిపోలేదు. ఆయన శరీర విషయంలో బలహీనుడైనా కానీ ఆగిపోక సాగిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇది ధైర్యం కాదంటారా? ఆయన భక్తి అనేది ధైర్యాన్ని పుట్టిస్తూ నీ జీవితంలో శారీరకంగా ఏదో ఉంటుందో, ఏది నీకు ఆటంకంగా ఉందో, అది నీ కట్టు కాదు, భక్తి కట్టు కాదు, పరలోకాన్ని కట్టు కాదు, పరిశుద్ధత కట్టు కాదు, నువ్వు దేవుని కొరకు వాడబడడానికి కట్టు కాదు. నిన్ను ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను విన్న మాట ఏంటంటే, దైవజనులు పిఏ స్వామి గారని మంచి ప్రసంగికుడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, చీరాల అటు సైడ్ ఎవరో ఒక సహోదరి ఉండేవారు. ఆమెకి ఈ బాడీ అంతా పనిచేస్తుంది కాబట్టి ఓన్లీ తల మాత్రమే పనిచేసేది, చూసేది, వినేది, మాట్లాడేది తప్పితే ఇంకేముంది ఇక్కడ. వాళ్ళ నాన్నగారే ఆమెకు పరిచయం చేస్తున్నారు. అలాంటి ఆమె రక్షణ పొంది అప్పుడప్పుడు నేను లెటర్స్ రాస్తా ఉండేదంట. కొన్ని సంవత్సరాలుగా లెటర్లు రావడం మానేసి అంట. రావడం మానేస్తే ఏం జరిగిందో తెలియలేదు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 5-6 సంవత్సరాల మేబీ సంవత్సరాలంత లెక్క నాకు గుర్తులేదు, కానీ వచ్చిన తర్వాత ఆయన్ని పిలిచిన దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని పిలుస్తున్నాడో తెలుసా? నా ఆత్మీయ తల్లిని ఆత్మీయంగా బలపరిచిన దైవజనుడు వచ్చి వాక్యం చెప్తారని చెప్పి ఈయన్ని ఎవరిని స్వామి అయ్య గారిని పిలిచి వాక్యం ఇచ్చాడంట. వాక్యం అయిపోయిన తర్వాత అడిగాడంట, మీరు ఇలా అన్నారు కదా, పైగా ఇక్కడ ఒక సిస్టర్ ఉండాలి, నాకు ఇలా లెటర్ రాసి పలానా సహోదరి ఉన్నారా అంటే ఆయన దుఃఖ స్వరంతో చెప్పారంట, అయ్యా ఆవిడెవరో కాదు, నా ఆత్మీయ తల్లి. హల్లెలూయా. మీరు ఆమెను బలపరిచే వాళ్ళని చాలాసార్లు నాకు చెప్పింది. చనిపోయాక కొన్ని దినాలు అవుతుంది. ఆమె సువార్త వల్లనే నేను సాగు వచ్చాను. హల్లెలూయా. ఏం చేసిందో తెలుసా? ఒక రిక్షా మాట్లాడుకుని హాస్పిటల్ ముందు, కాలేజ్ ముందు, స్కూల్ ముందు పెట్టమని చెప్పి నోట్లుగా మాట్లాడుతూ దేవుని సువార్త చెప్పింది. విన్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ఎంతో మంది రక్షింపబడ్డారు. కొంతమంది సేవ కొరకు సమర్పించుకుని దేవుని పనిచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరం, ఆమె శరీరం ఏమైనా ఆమె గడ్డైందా దేవుని పని చేయడానికి? నేనేం చేయగలను? కూర్చోవా, ధైర్యం తెచ్చుకుంది. హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే బాగా అందరికీ తెలిసిన వ్యక్తి నిక్ కదా, ఆయన పూర్తి పేరు ఏదో ఉంటుంది, తెలుసు కదా. ఆయనకి ఏమైనా కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? ఏమి లేవు.
హల్లెలూయా. కానీ ఆయన దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు. ప్రపంచ దేశాల్లో దేవుని కొరకు వాడబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక మోటివేషన్ స్పీకర్ గా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ శరీరంలో ఆకృతి కానీ, నీ శరీరంలో బలహీనత కానీ ఏది నీకు అడ్డు కాదు. నువ్వు ధైర్యంగా నిలబడితే దేవుని కొరకు దేవుని అనేకులుగా ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. మరొక మాట చూద్దాం చూడండి. ఇక మూడవది కుటుంబ పరంగా, కుటుంబ విషయంలో కూడా ధైర్యం కావాలి. నేనైతే ఎలాగో బతికేస్తానండి, మన కుటుంబం అంటే దానికి కూడా బైబిల్ గ్రంథంలో భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. ఆ పై మాటలు మీకు తెలుసు కాబట్టి ముఖ్యమైన మాటలు చదివిస్తున్నాను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిని వచ్చింది, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పగలమా ఈ మాట? జరిగిన సందర్భం ఏంటంటే, ఒంటెలు ఆయనకి విస్తారమైన లెక్క ఉంది అక్కడ. మీరు చదవండి 1వ అధ్యాయం అంతా. ఒంటెలు మేము చూడగా శత్రువులు వచ్చి ఆయన పనులను చంపేసి ఒంటెలు తీసుకెళ్ళిపోయారు. అక్కడ తప్పించుకుని పరిగెట్టుకు వచ్చాడండి. అయ్యా మన ఒంటెలు ఇలా శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోయారండి, పనులను చంపేశారండి అని ఇంకా మాట్లాడి ఇంకొకటి వచ్చాడంట. అయ్యా మన ఎద్దుల్ని తీసుకెళ్ళిపోయారయ్యా, పనులందరినీ చంపేశారు శత్రువులు, నేను ఒక్కడే మిగిలినయ్యా. ఇది ఇంకా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి అంటాడు, అయ్యా మన గొర్రెల మందల్ని తీసుకెళ్ళిపోయారు శత్రువులు, నేను ఒక్కడే తప్పించుకున్నాయ్యా, ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకొకడు వచ్చాడు అంటాడు, అయ్యా మన గాడిదల్ని శత్రువులు తీసుకెళ్ళిపోయారయ్యా, పనులను చంపేశారు, నేను ఒక్కడిని తప్పించుకుని మీరు ఎందుకు వచ్చి చెప్తున్నారయ్యా అని ఇంకా మాట్లాడుతుండగా ఇంకొక భయంకరమైన వార్త ఆయన దగ్గరికి వచ్చింది. మరొకడు వచ్చాడు, అయ్యా నీ 10 మంది పిల్లలు, 3 కుమార్తెలు, 7 కుమారులు, వీళ్ళు ఒకరికొకరు అన్నపానాలు పుచ్చుకుంటారు. ఒక ఇంట్లో వీళ్ళు సరదాగా భోజనాలు చేస్తున్నారు. భోజన సమయంలో జరిగింది ఏంటో తెలుసా? బలమైన గాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టింది. ఉన్నపాటున ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇప్పుడు అందరూనే చచ్చిపోయారయ్యా, నేను ఒక్కనే తప్పించుకుని వచ్చాడు. ఈ మాట నీకు చెప్పరా అని ఒకటి తర్వాత ఒకటి చెప్తే ఏ వ్యక్తి అయినా నిలబడి ఉండగలడా? అంటాడా? సాధ్యమేనా? హల్లెలూయా. సాధ్యమేనా? కానీ యోబు ఏమంటున్నాడు? నా తల్లి గర్భములో నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ అన్ని పైన కానీ దేవునికి స్తుతులు అంటున్నాడు. దేవుడిచ్చాడు ఇవన్నీ, దేవుడు తీసుకోడు. 10 రూపాయలు పడిపోతే కిచకిచలాడే తినిపాము, అవునా కదా? కట్టబడ్డ సొమ్ము ఉన్నవాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. నువ్వు అక్కదానివే కట్టబడతావు, 10 రూపాయలు పడిపోతే. సరదాగా చెప్పట్లేదు, నిజం చెప్పరా? నేను నాకు మా ఇంటి ముందు డ్రైనేజ్లో 10 రూపాయలకి అయితే దొరికింది. సగం మునిగింది, సగం పైన ఉంది. బ్రష్ చేసుకుంటే అడ చెత్త తీసి పొల దగ్గర కడిగి పెట్టినట్టు ఇక్కడ ఎక్కడైనా పెట్టొచ్చుగా. ఆ ప్రహారీ వాడి మీదే పెట్టాను. తడికి దానికి అంటుకుంది పాపం. ఎండిపోయి ఎగిరిపోయినట్టు ఉంది, కనపడతలేదు. పిల్లలు అడిగారు, మాస్టర్లు అడిగారు, మేము చూడలేదన్నారు. ఎవరు ఏమైంది అని ఎగిరిపోయింది. మంచిగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాడెడుతుంది కదా, అది వాడికి ఎక్కడ పెడుతుంది కదా. 10 రూపాయలు అయినాయా? 10 నిమిషాలు నేను అనుకున్నాను. బయటికి వెళ్ళి మళ్ళీ రోడ్డు మీద గట్టి ఎగిరిపోయింది, దొరుకుతుంది అట్లా. 10 రూపాయలకి బాగా నిజమేది అడిగారా? నిన్ను అడిగారా? అబద్ధం కదా నేను చెప్తాను, సరదా కూడా కాదు, నిజమే. నేను పొద్దున్న బ్రష్ చేసుకుంటే కనపడుతుంది డ్రైనేజ్లో. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? 10 రూపాయలు పోతుంది, నేను తట్టుకోలేను. కానీ యోబు ఆస్తంతా పోయింది. ఆయన గురించి మొదటి అధ్యాయంలో రాయబడింది ఏంటో తెలుసా? మొదట్లో
ఊజు దేశంలో ఆయనంత ఘనుడు లేడు. ఆ దేశంలో అతనే ఆత్మరుడంట. ఆయన బిడ్డలే అందగత్తెలంట, ఆడబిడ్డలు. ఆయన కొడుకులు చాలా మంచివారట. వాళ్ళు బయటికి వెళ్ళరు, చెల్లెలు పిలుచుకుని సరదాగా ఆళ్ళే ఏంటంటారు, పార్టీ చేసుకుంటారు, ఫంక్షన్ చేసుకుంటారు తప్ప బయటికి వెళ్ళరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వారి కుటుంబంలో జరిగింది. ఎంత జరిగినా కానీ ఆయన ఏమంటున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. ధైర్యం ఉండాలి. హల్లెలూయా. ధైర్యంగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుపోయిన అన్నాడు కాబట్టి ఆయన జీవితంలో మరలా రెండంతలు దేవుడు దయచేసి 42 అధ్యాయానికి వచ్చేసరికి యోబు జీవితం రెండంతలు అయిపోయింది. ఒంటరి శత్రువులు పట్టుకెళ్ళిపోయి దానికి రెండంతలు అయిపోయింది. గాడిదలు రెండంతలు అయిపోయింది. ఎద్దులు రెండంతలు అయిపోయింది. అంటే 500 జతల ఎత్తులు ఉండి అంట 1000 జతలు అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయాక మరలా యోబుకి 10 మంది పిల్లలు మరలా పుట్టారు. హల్లెలూయా. చనిపోయిన 10 మంది పరలోకంలో ఉన్నారు. మరలా 10 మంది పుట్టారు. దేవునికి స్తోత్రం. మరలా ఈయన నూతన దంపతులు చెడ్డ పిల్లలు ఎత్తుకున్నారు. వాళ్ళు ఆలా పాలన చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటేనంట వైద్య శాస్త్రం ప్రకారంగా ఒక ఆడబిడ్డ యొక్క శరీరంలో గర్భములో 30 మంది పిల్లలు పుట్టే కెపాసిటీ ఉంటుంది. 30 మంది పుట్టే కెపాసిటీ ఉంటుంది. ఎక్కువ ఉండొచ్చు కానీ ఒక డాక్టర్ గారు చెప్పిన మాట. ఇప్పుడు మనం తింటున్న తిల్లుని బట్టి, మనం వచ్చిన టెక్నాలజీని బట్టి తగ్గిపోయింది. కానీ ఈరోజే మరుపురం చర్చలో వాక్యం చెప్తే ఒక అమ్మ 12 మందిని కన్నదండి. వారిలో ఒక కూతురి ఒక అమ్మ చర్చకు వస్తుంది. 12 మందిలో ఒకరు. దేవునికి స్తోత్రం. సాధ్యమే. బైబిల్లో కల్పిత కథలు కాదు, నిజమే. ఇది జరిగి పూజ చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా సమాజంగా లేదా సంఘముగా వచ్చేటువంటి ధైర్యం కూడా మనకు కావాలి. చూడండి, రండి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో రాయబడినటువంటి మాటలు త్వరగా చదవండి. నేను 1-2 మాటల్లో చెప్పి ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. దొరికిందా? దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చి ఆ యజ్రేయులైన అహీనోయము కర్మేనీయుడైన నాబాలు భార్య అయిన అబీగైలును అటు దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుక్కోనగా చూచి దావీదు దుఃఖపడెను. మరియు తమ కుమారులను కుమార్తెలను జనులందరూ ప్రాణము విసికినందున రాళ్ళు దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు యొక్క ప్రజలు సౌలు నుంచి దగ్గర నుంచి దావీదు దగ్గరకు వచ్చారు. దావీదు మంచితనాన్ని చూశారు. దావీదుతో యుద్ధాలు చేశారు. దావీదుతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేశారు. ఒక్కసారిగా కుటుంబాలు శత్రువులు పట్టుకెళ్ళిపోతే ప్రాణం విసుకుపోయిందంట. ఈయన వల్లే కదా ఇదంతా జరిగిందా అని రాడ్డుతో కొట్టి చంపేద్దాం అప్పటితో కూడా చెప్పుకుంటే దావీదు ఏం చేస్తాడంటే దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకున్నాడు.
ప్రభా ఏం చేయమంటావు? నేను వెళ్తే నాకు దొరుకుతారా? నేను పట్టుకుంటానా? నా ప్రజలు తీసి తెచ్చుకుంటానా? అలాంటి దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి నిశ్చయంగా వారిని పట్టుకుంటావు. హల్లెలూయా. తనతో ఉన్న ప్రజల్లో 600 మంది అంట ఆ యుద్ధం చేసే వాళ్ళని తీసుకుని వెళితే 300 మంది రాలేక మధ్యలో ఆగిపోతే 400 మందితో వాళ్ళు కలుసుకుని వారితో యుద్ధం చేసి ఏళ్ళ ప్రజలే కాక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత సొమ్మును కూడా తీసుకుని ఆస్తిని పట్టుకుని తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘముగా సమాజముగా కూడా ఒకవేళ ప్రజలు నువ్వు పెట్టినటువంటి నియమాలకి, నువ్వు అనుకున్నటువంటి దానికి, ఒక నువ్వు చేస్తున్న ప్లాన్కి, నీ నాయకత్వానికి, ఒకవేళ నీ సంఘములో సేవకునిగా నువ్వు నడిపిస్తున్నటువంటి నడిపింపుకి వ్యతిరేకత రావచ్చు. కానీ నీవు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది కనుక, నీ హృదయం నిబ్బరంగా ఉంటే కనుక దేవుడు నీతో మాట్లాడి నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎవరైతే రాళ్ళు చెప్పాలనుకున్నారో మరలా వాళ్ళని చెప్తారు. దావీదు దేవుని ఎదుట విచారణ చేస్తాడు, ఇదిగో మరలా మేము విజయం పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషికి ఈ 4 ఘట్టాలు ఉంటాయి. వ్యక్తిగతంగా అవమానం, ధైర్యం తెచ్చుకుంది మరియా నేటి వరకు ఘనంగా ఉన్న చూస్తున్నాం. శరీరంలో బలహీనత ఉన్నా కానీ పౌలు ధైర్యం తెచ్చుకుని దేవుని పని చేస్తాడు. ఉత్తమమైనటువంటి అపోస్తలుడిగా వాడబడ్డాడు. కుటుంబ పరంగా యోబు దేవుని దూషించలేదు. ఆ తర్వాత మాట ఉంటుంది, మనం ఇందాక చదువుకున్న వచ్చిన కింద మాట ఉంటుంది ఏమనంటే, యోబు తన మాటలోనైనా పాపం చేయలేదు. దేవుడు నష్టం చేస్తాడని కూడా దేవుని కూడా ఒక్క మాట కూడా అనుకుంటాడు. అందుకే 200 దీవెన పొందుకున్నాడు. దావీదు ఇక అయిపోయిందిలే అని కూర్చోలేదు, బెగబెట్టుకోలేదు, దేవుని దగ్గర మోకరించాడు. ఏంటి ప్రభా ఇలా చేసావు అని దేవుని దగ్గర కోపించలా. మనం కోపించేస్తాం. ఒక్కొక్కసారి అంటుంటారు కొంతమంది, కోపం వచ్చేస్తుందండి, ప్రార్థన చేసి చేసి ఇసుకొచ్చేసి కోపం వచ్చేస్తుందండి. హల్లెలూయా. ఏమొచ్చేస్తుందంట? అలా వచ్చేది నీకే ఉంది కోపం, ఆయనకు రాదు. చెప్పిన మాట నేర్చుకో, నువ్వు వెంటనే పిలవగానే వచ్చేసావు. దేవునికి స్తోత్రం. వెంటనే పిలవగానే వచ్చేసావు మనం పరిగెట్టుకుని. అందుకని ఆయన నీకే అవుతుంది కోపం, ఆయనకు రాదు. ఎన్నిసార్లు నిన్ను పిలవలేదు, ఎన్నిసార్లు రక్షణ కొరకు ప్రేరేపించలేదు, ఎన్నిసార్లు రండి రండి అని ఎవరో ఒకరి ద్వారా నీకు పిలుపు రాలేదు, ఎన్నిసార్లు వాక్యం వినపడలేదు. హల్లెలూయా. మన కోపం వచ్చింది, కానీ దావీదు కోపపడలేదు, బాధపడలేదు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, మరలా లేచాడు. దైవజనులు పిలిచయ్యా రండి, బోధ తీసుకుని రండి అని ధరించుకుని దేవుని దగ్గర కూర్చున్నాడు. దేవుని మాట తీసుకున్నాడు, గురి యొద్దకు పరిగెత్తాడు, గెలిచాడు, తిరిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నాయకత్వంలో, ఈ నడిపింపులో, కుటుంబాన్ని నడిపించిన, సంఘాన్ని నడిపించిన, మనకి ఏ వ్యవస్థను నడిపించినా నీవు గనక ధైర్యం తెచ్చుకుని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుని చేత అద్భుతాలు పొందుకుంటాం. ప్రతి వ్యక్తి జీవితంలో 4 ఘట్టాలు ఉంటాయి. వీటిలో నీ భక్తి నీకు ధైర్యాన్ని పంపిస్తాను. హల్లెలూయా. నీ హృదయం నిబ్బరంగా ఉన్నప్పుడు, కలవరం చెందకుండా ఉన్నప్పుడు, నువ్వు ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతావు, దేవుని సహాయం తీసుకోగలుగుతావు, విజయాన్ని పొందుతావు. అటు రీతిగా దేవుని యందు ధైర్యం తెచ్చుకుని మన ప్రతి పరిస్థితుల్లో జయమును పొందుగాక, దేవునికి మహిమకరంగా జీవించుగాక.